మోసపూరిత పాలన చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి లిస్టు చెప్పమనండి. మెగా డిఎస్సి మోసం చేశారా, కంపెనీలు తేవడం మోసం చేశారా, లేకపోతే రోడ్లు వేయడం మోసం చేశారా? పల్లెటూరులో సైతం ఈరోజు గ్రామాలు గుర్తించలేని పల్లెటూరులో కూడా రోడ్లు వేస్తున్నారు, అది మోసం చేశారా? ఏం మోసం చేశారు? ఈయనకిలాగా గంజాయి సప్లై చేస్తున్నారా? ఇంకా రాష్ట్రాన్ని యువతని మత్తులో తోలనాడారా? ఏమి మోసం చేశారనేసి రైతులకు అబద్ధం చెప్పారు ఆ పాలనలో. ఈరోజు పేదోడు ఇంటికి కూడా వెళ్ళి పలకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చావా? వైజాగ్లో అంత దుర్ఘటన జరిగితే లోకేష్ గారు వెంటనే వెళ్ళి కుటుంబాలకు అండగా ఉండి నేనున్నాననేసి ఆయన హామీ ఇచ్చారు. నువ్వు ఎప్పుడో తీర్చుకొని కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరిపాలన మాట్లాడినాడు, నువ్వు మాటలు చెప్పేవాడివి. కూటమి ప్రభుత్వం పరిపాలన బాగాలేదని నువ్వు చెప్తే ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. అలాంటి కళలు మాత్రం కనమాక. అది ఏమండి, ఎలక్షన్ జరిగి ఇంకో గంటలో బీభత్సంగా కూటమి పాలన వస్తుంది అనేసి రిపోర్ట్ వచ్చినా కూడా నేనే గెలుస్తానని ఏంటి జనాల్లోని అబద్ధపు ప్రచారం చేసుకునే జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఇంకో మాట ఏం చెప్పుకుంటాడు? ఈయన తాకడ పెట్టే కన్నానా? ఈయన పరిపాలన అన్నీ తాకట్లు పెట్టేశాడు. తాకట పెట్టడానికి ఇంకేం మిగిల్చాడు? ఈవెన్ విజయవాడ భవానీ ఐలాండ్ కూడా తాకట పెట్టాడనే ప్రచారం ఉంది. ఇంకా అంతకన్నా తాకట కృష్ణమ్మ నదిని కూడా ఈయనుండుంటే తాకట పెట్టేసేవాడు. కాబట్టి ఈయన చెప్పే మాటలు వినే స్టేజ్లో ప్రజలు లేరు. ముందు ఆ ఏసీ గదుల్లో నుంచి రోడ్డు మీదకి రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగెళ్తున్నారో ఈయన కూడా అలాగొస్తే కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగుందో తెలుస్తుంది. అంతేగాని సలహాదారుల మాటలు సజ్జల మాటలు వినేసి మైకుల దగ్గరకు వచ్చి మాట్లాడొద్దని చెప్పండి. మెగా డిఎస్సీలు ఇవన్నీ ఏమైనా కనిపించట్లేదా ఏంటి? మొన్న ఏదో దీంట్లో కూడా అబద్ధపు ప్రచారం చేశారు. ఉద్యోగాల విషయంలో, స్పోర్ట్స్ కోటాల విషయంలో అబద్ధ ప్రచారణ, ప్రతిదీ అబద్ధ ప్రచారణ. వాళ్ళు క్లారిటీగా వీళ్ళు ఇచ్చే కొటేషన్కి వాళ్ళు కూటమి ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది, భయపడట్లేదు. నువ్వు చెప్పే అబద్ధ ప్రచారానికి కూటమి ప్రభుత్వం వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంది, ప్రజలకు సమాధానం చెప్తుంది. నీకు చెప్పవలసిన అవసరం వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి లేదు. ప్రజలకు సంజయ్ చెప్తుంది, ప్రజలతో మమైకమై ఉంటుంది, ప్రజల్లో తిరుగుతుంది. నువ్వేదో చెప్తే వినే స్టేజ్లో ప్రజలు లేరు.